ओं दुर्गे स्मृता हरसि भीतिमशेषचिन्तो स्वस्थे स्मृता मतिमतीव शुभां ददासि दार्ढ्योत्कभयनिवारिणिकात्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता दार्ढ्यदुःखौघतमो निहन्त्रित्वत्पादपद्मं मे सन्निधत्वा दीनार्तिविच्छेदनहेतुभूतैः कृपाकटाक्षैरभिषिञ्च मां श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः श्रीकृष्णपरब्रह्मणे नमः हरि ओं మనం 2025-26 సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం గురించి సంవత్సరంలోని నవనాయకులు సంవత్సరాధిపతులు ఇచ్చేటువంటి ఫలితం ఏమిటి, ఆ ప్రభావం ప్రకృతి మీద ప్రజల మీద ఏ విధంగా పడుతుంది అన్నటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఇందులో ఇప్పుడు ఈ విశ్వావసు నామ సంవత్సరంలోని ఈ విషయాలతో పాటు సంవత్సరాధిపతి రాహు, సంవత్సరానికి అధిపతి రాహు. ఈ రాహు సంవత్సరాధిపతి అయితే నవనాయకులు 30 మంది నాయకులు ఈ గ్రహస్థితి అంటే ఈ పోర్ట్ఫోలియోస్ అంటారు. అంటే ఏ విభాగాలు, ఈ 9 గ్రహాలు ఏ విభాగాలు అధ్యక్షత వహించి వాటిని నిర్వహిస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని మనకి సంవత్సర ఫలితంలో చెప్తారు. అంటే ఏ విభాగాల్ని ఏ గ్రహాలు నడిపిస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని సంవత్సర ఫలితంలోని ఆ రాజాది నాయకులు నిర్ణయం చేస్తారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా. ఆ ఫలితాలు భూమి మీద, అంతరిక్షంలోని ఈ ఉండేటువంటి సర్వజీవరాశుల మీద, అలాగే భూమి మీద ఉండేటువంటి జీవరాశులు, పశుపక్షాలు వీటి మీద, అలాగే మనకి జలచరాలు అంటే నీటిలో ఉండేటువంటి పరిస్థితులు, అగ్ని పరిస్థితులు, వాయు పరిస్థితులు, అంతరిక్ష పరిస్థితులు అన్నింటినీ కూడా మనం వాటి వల్ల ఆ గ్రహస్థితి పరిస్థితి వల్ల తెలుసుకోవలసి ఉంటుంది జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా. అలాగే ఈ సంవత్సరాధిపతి రాహు 2025-26 సంవత్సరానికి అంటే విశ్వావసునామ సంవత్సరానికి సంవత్సరాధిపతి రాహు అయితే సంవత్సరాధిపతి రాహు అయితే ఫలితం ఏమిటి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. సంవత్సరాధిపతి రాహు ఫలితం ఇంకో విషయం ఏమిటంటే రాహు విష సంబంధమైనటువంటివి ఏవైతే ఉంటాయో, విష సంబంధమైనటువంటివి వాటికి సంబంధించినటువంటి దాంట్లోని విషవైద్యము, విష సంబంధమైనటువంటి రీసెర్చ్ అలాగే సైంటిస్టులు, విజ్ఞానము, వీటిలన్నిటికీ సంబంధించినటువంటి విషయాలు ఈ సంవత్సరంలో విశేషంగా ఉంటాయి. విషం అంటే కేవలం పాయిజన్ అనే కాదు, రోగాన్ని నాశనం చేసేటువంటి మందులన్నీ కూడా విషమైనటువంటివే. అవి ఆ రోగం లేనప్పుడు కానీ, ఉత్తప్పుడు కానీ, సామాన్యులు కానీ వేసుకుంటే లేని రోగం వేరే ఏదో ఎఫెక్ట్ వస్తుంది. అది రోగం ఉన్నటువంటి వాడికైతే వేరే రకమైనటువంటి అనారోగ్యం చేయదు. కానీ తత్సంబంధమైనటువంటి రోగం శరీరంలో లేనప్పుడు ఆ ఏదైనా ఔషధాన్ని వేసుకుంటే అది ప్రమాదాన్ని చేస్తుంది శరీరానికి. అందుచేత దానికి సంబంధించినటువంటిది అంటే రోగాన్ని నాశనం చేసేటువంటి ఔషధంకి సంబంధించినటువంటి రీసెర్చెస్ ఏవైతే ఉంటాయో ఆ విషవైద్యం మందులన్నీ కూడా పాయిజనే. సామాన్యులు వాడితే వాడికి అనారోగ్యం చేస్తాయి. రోగం లేనివాడు వాడకూడదు కదా మందు అన్న తర్వాత. అందుచేత అవి విషంతో సమానమైనటువంటి, ఎందుకంటే అవి చాక్లెట్ లాగా కానీ, లేకపోతే ఇప్పటికప్పుడు చవనప్రాస్ లాగా కానీ, లేదా మనం కాఫీ టీలు తాగినట్టుకు కానీ, ఐస్ క్రీమ్ తిన్నట్టుకు కానీ వాటిని వేసుకోవడానికి పనికిరాదు. ఆ రోగం ఉన్నటువంటి వాళ్ళే ఆయా ఔషధాలను వేసుకుంటారు. కాబట్టి ఒక రకమైనటువంటి ప్రమాదకరమైనటువంటివి అనారోగ్యాన్ని
చేసేటువంటివి, అంటే అనారోగ్యం లేనప్పుడు వేసుకుంటే అనారోగ్యాన్ని చేసేటువంటివి. అందుచేత వాటిని విషంతో సమానంగా చూసి అది లైటింగ్కి, కాంతికి, వేడికి తర్వాత దూరంగా ఉంచండి అని చెప్పి చిన్నపిల్లలకి అందరికీ దూరంగా ఉంచండి అని చెప్పి వాటి మీద రాస్తారు కూడా, మందుల మీద. అందుకు అలాగే అలాంటి మెడిసిన్ సంబంధించినటువంటి విషాంతో వైద్యం చేసేటువంటి విధానం మన ఆయుర్వేద శాస్త్రంలో ఉన్నది. దీన్నే కొన్ని దేశాల వాళ్ళు రీసెర్చ్ చేసి దాంతో ఆధునిక వైద్యానికి సంబంధించినటువంటి టీకాలు అవనండి, మందులు అవనండి, ఔషధాలు అవనండి వాళ్ళు తయారు చేస్తున్నారు. కానీ ఆయుర్వేదంలో పురాతనం వేదకాలం నుంచి ధన్వంతరి దాన్ని బయటపెట్టాడు. అంతకుముందు మా ధన్వంతరి ఆవిర్భావానికి పూర్వం ఆయుర్వేదం లేక కాదు, ధన్వంతరికి పూర్వము వేదంలో ఉండేటువంటి అందరూ తపస్యాలులే. ఆ వేదకాలంలోనే వాళ్ళు తపస్సు చేత ఆయా ఏవైనా రోగాలు వస్తే తపస్సు చేత ఆయా సంబంధించినటువంటి దేవతల్ని ప్రార్థించి హోమాలు చేసి యజ్ఞాలు చేసి ఆ రోగాల్ని నయం చేసుకునేవారు. అప్పుడు ఔషధంతో పని లేదు, వేదమే ఔషధం. అందులో ఏ మంత్రం ఏ రోగాన్ని నాశనం చేయడానికి ఏ మంత్రాన్ని జపం చేయాలి, ఎక్కడ జపం చేయాలి, ఎంత చేయాలి, ఎంత హోమం చేయాలి అన్నటువంటి విషయాన్ని ఆ వేదంలో చెప్పబడినటువంటి ప్రకారంగా మహర్షులు ఆ వైద్యాన్ని తెలిసి ఉండేవారు. అది వైదిక వైద్యం, దాన్ని వేదిక్ వైద్యం అంటారు. వైద్యం అంటే వేద సంబంధమైనటువంటి మెడిసిన్. అది అక్కడ మంత్రమే మెడిసిన్. కొంతకాలం దాటిన తర్వాత ప్రత్యక్షంగా తపస్సు తర్వాత ఆ తపోబలం, ఆధ్యాత్మిక బలం తగ్గిపోయింది. అప్పుడు ఏం చేయవలసి వస్తుందంటే ఫిజికల్గా మనం తింటున్నాం కాబట్టి, శారీరకంగా తింటున్నాం కాబట్టి, శారీరకంగా దానికి సంబంధమైనటువంటి ఆహార నియమాలు పాటించక తింటున్నాం కాబట్టి దానికి తగినటువంటి దానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు శరీరంలో ప్రవేశించి రోగాలుగా మారిపోతుంటే దీన్ని ఏం చేయాలి అంటే అప్పుడు దానికి విరుగుడు. ఒక రోగం వచ్చిందంటే ఏ ఆహారం తిన్నందువల్ల వచ్చింది, దానికి విరుగుడేమిటి, ఏ పదార్థం ఇస్తే బాగుంటుంది అన్నటువంటి దానికి మహర్షులు ఆ ధన్వంతరి విష్ణుమూర్తే స్వయంగా ధన్వంతరి రూపంలో ఆవిర్భవించి ఆ ఆయుర్వేద శాస్త్రాన్ని పతంజలి మొదలైనటువంటి వాళ్ళు యోగానికి అంత ముఖ్యమో ఈ ధన్వంతరి, చరకుడు మొదలైనటువంటి వాళ్ళు, సుశ్రుతుడు మొదలైనటువంటి మహర్షులు వీళ్ళు మహర్షులు అయినప్పటికీ వీళ్ళు ఔషధాన్ని తయారు చేయడంలో మహర్షులు, వీళ్ళు తపస్సు చేసి ఔషధాన్ని తయారు చేయడంలో మహర్షులు లాంటి వాళ్ళు వీళ్ళు. పూర్వం అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు వేదంలో ఉండేటువంటి మంత్రాలతోనే ఆ రోగాల్ని ఆయా దేవతల్ని పూజ చేసి ఆయా రోగాల్ని నయం చేసుకునేవారు. ఆ తర్వాత వైద్యం వచ్చింది. ఆ వైద్యంలో మనకిప్పుడు ఆయుర్వేద శాస్త్రం అంటాం. అది వేదంతో సమానమైనటువంటిది. అందులో వేదంలో చెప్పబడినటువంటి నియమాలను పాటించే ఆయుర్వేద వైద్యం కూడా చేయాలి అని. ఆయుర్వేద వైద్యం ఎవరికి పెడితే వారికి చేయకూడదు. ఎవరికి ఏ విధంగా ఆయుర్వేద వైద్యం స్త్రీలకి, బాలకులకి, వృద్ధులకి ఈ పొటెన్షియల్ అంటారు. ఇప్పుడు మనం ఎంజీ మిల్లీగ్రామ్స్, ఎన్ని మిల్లీగ్రామ్స్ ఇవ్వాలన్నటువంటి ఇదంతా కూడా ఆయుర్వేద శాస్త్రంలో ఆ రోజుల్లోనే మనకి చెప్పబడి ఉంది భారతదేశంలోని. అలాంటి ఆయుర్వేద శాస్త్రంలోని విషంతోని ఏ విధంగా ప్రమాదం కలిగి మనిషి జీవులు చనిపోతాయి. అది ఆవే కావనండి, మనిషే కానివ్వండి, గేదె కావనండి, మేకే కానివ్వండి, మనం చూస్తుంటాం సాధారణంగా. కుక్కే కానివ్వండి, ఏదో పావు కాటో, తేలు కాటో, లేకపోతే పురుగు కాటు వల్ల చచ్చిపోతుంటారు. ఆ విషయం వల్ల ప్రభావం వల్ల చనిపోతారు. పూర్వం వేదకాలంలో వాటి మంత్రాలతో నయం చేసేవారు. మనకి తపోబలం, దైవీ బలం దాన్ని మనం సంపాదించుకోలేక ఫిజికల్ బలాన్ని, ఫిజికల్గా ఆహారం తినటం, తపస్సును తగ్గించేసుకొని మనం కాలం మార్పును బట్టి మానవులు తయారైపోయారు. మరి దీనికి తగినటువంటి కారణంగా ఈ రోగాలు ప్రవేశిస్తున్నాయి. నియమాలు, ఆహార నియమాలు, మడి, తడి, ఆచారం, వ్యవహారాలు ఇవన్నీ కూడా మార్పులు వచ్చిన కారణం చేత ఈ మానవుడికి అనేకమైనటువంటి రోగాలు వస్తే దీనికి ధన్వంతరి, ఆయుర్వేద శాస్త్రాలు ఇవన్నీ కూడా సృష్టించి ఫిజికల్గా మందు ఇవ్వడం.
పైకి లేపనాలు, కడుపులోకి తీసుకునేటువంటి అక్కమలు, అరుపులు, అలాగే లోపలికి తీసుకునేటువంటి ముద్దలు, లేహ్యాలు మొదలైనటువంటి, అలాగే పౌడర్స్, భస్మాలు, ఇవన్నీ కూడా తయారు చేయడం ఈ శాస్త్రంలో, ఆయుర్వేద శాస్త్రంలో, భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి ధన్వంతరి ఆయుర్వేదం మొదలైనటువంటి. అయితే దీనికి మూలం మహావిష్ణువే. అందుకే మహావిష్ణువుని వైద్యో నారాయణ హరి అన్నారు. ఔషధం తీసుకునేటప్పుడు ఆ నారాయణుని తలుచుకొని ఔషధాన్ని తీసుకుంటే, ఆ ధన్వంతరిని తలుచుకుంటే, ఆ డాక్టర్ని కూడా నారాయణుడిగా, వైద్యుడిగా, వైద్యుడిని నారాయణుడిగా చూసి భావించి ఆయన ఇచ్చినటువంటి నమ్మకంగా ఆ ఔషధాన్ని వేసుకుంటే, ఆయన చెప్పినటువంటి అనుపానాలు, నియమాల ప్రకారంగా అవి పాటిస్తే ఆరోగ్యం, ఆ ఔషధం వల్ల ఆరోగ్యం కుదురుతుందంటే రోగం పోతుంది, తగ్గుతుంది అని శాస్త్రం. అందుచేత ఏంటంటే అలాంటి ఆయుర్వేదంలోని విషంతో కూడా వైద్యం చేసేటువంటి ప్రక్రియ మన వేదంలో ఉంది, ఆయుర్వేద శాస్త్రం. అందుకే దీన్ని వేదం అన్నారు. వేదిక్ అంటే ఏమిటంటే భగవంతుడు కూడా దీన్ని ఒప్పుకుంటాడు. సృష్టి చేసినటువంటి బ్రహ్మగారు కూడా దీన్ని కట్టుబడతారు. అది శాస్త్రీయమైనటువంటిది. అయితే అశాస్త్రీయమైనటువంటిది దేవతలు ఒప్పుకోరు. అందుకు వేదం సమ్మతమై ఉండాలి. అందుకు దీన్ని ఆయుర్వేదము అన్నారు. ఆయుష్ను పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆరోగ్యంగా ఉంటేనే ఆయుర్దాయం పెరుగుతుంది, ఆరోగ్యం లేకపోతే ఆయుర్దాయం తరిగిపోతుంది. అందుచేత దానికి ఆరోగ్యంగా ఉండటానికి పూర్వకాలంలో మహర్షులు తపస్సులు చేసేవారు. ఆ తపస్సు వల్ల ఆరోగ్యం పెరిగేది, ఆయుర్దాయం పెరిగేది. 300 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు విశ్వామిత్రుడు 4 సార్లు 5 సార్లు 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. విశ్వామిత్రుడు ఎప్పుడు వాడు మహానుభావుడు, ఎప్పటివాడు రాముడు. అంతవరకు ఎంతో తపస్సు చేసి ఎన్నో అస్త్రాలని శస్త్రాలని సంపాదించేటప్పుడు అంత ఆయుర్దాయం అలాగే వచ్చింది. ఆ తపస్సు వల్లే ఆహారం 1000 సంవత్సరాల ఆహారం మానేసిన ఆ శరీరం ఆరోగ్యంగా ఉండేది. అందుచేత దీనికి ఈ ఆయుర్వేద శాస్త్రంలోని, మన భారతీయ ఆయుర్వేద శాస్త్రంలోని ఆ విషంతో కూడా వైద్యం చేసేటువంటి ప్రక్రియ ఉంది. అందుచేత ఈ విశ్వావసునామ సంవత్సరంలోని విషానికి సంబంధించినటువంటి రీసెర్చ్ జరిగి దీనితోని ప్రాణాలను నిలబెట్టడానికి ఇప్పటికే చాలా ఔషధాలు ఉన్నాయి. ఇంకా ప్రాణాలను నిలబెట్టడానికి, జీవులను రక్షించడానికి మెడిసిన్గా ఉపయోగించేటువంటి రీసెర్చ్లు ఇంకా కొన్ని జరుగుతున్నాయి. ఆ రీసెర్చ్లన్నీ కూడా సక్సెస్ అవుతాయి ఈ సంవత్సరం. అది విశ్వావసునామ సంవత్సరంలో గొప్ప విశేషం ఏంటంటే, సైంటిస్టులు అంటే మందుల మీద రీసెర్చ్ చేసి అనేక రకమైనటువంటి ఔషధాలను కనిపెట్టేటువంటి వాళ్ళకి సక్సెస్. మన భారతీయులకి ఈ ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడినటువంటి, జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడినటువంటి గ్రహస్థితిని బట్టి ఈ ఆయుర్వేద శాస్త్రంలో రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం సక్సెస్ అవుతాయి మెడికల్ రీసెర్చెస్. అందులో విష సంబంధమైనటువంటి వైద్యం డెవలప్మెంట్ అవుద్ది. విషంతో విషాన్నే విరుగుడు చేయాలి కాబట్టి కొన్ని రోగాలు విషంతోనే నయమవుతాయి. అది ఏ పాళ్లలో ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అన్నటువంటిది రీసెర్చ్ జరిగి దాని ప్రకారం ఇస్తారు. అందుచేత ఈ విశ్వావసునామ సంవత్సరంలోని రాహు సంవత్సరాధిపతి అయితే ఈ విష సంబంధమైనటువంటి వైద్యానికి సంబంధించినటువంటి ఇదంతా కూడా సక్సెస్ అవుతుంది. ఇవన్నీ కూడా దీన్ని యాంటీ టాక్సిక్ అంటారు. టాక్సిక్ అంటే విష సంబంధమైనటువంటి మెడిసిన్ అనమాట. దాన్ని నిర్మూలించేటువంటిది. టాక్సిక్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి పాయిజన్ సంబంధించినటువంటివి, దీనికి సంబంధించిన డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తయారవుతాయి. డ్రగ్స్ అంటే మెడిసిన్స్, రోగాలను నయం చేసేదానికి తగినటువంటి వాటిని ఈ రీసెర్చ్ సక్సెస్ఫుల్ అవుతుంది అని చేత వీళ్ళకి శుభవార్త సంవత్సరం. అలాగే వైద్య విధానంలోని కొన్ని పరికరాలు, కొంత టెక్నాలజీ, కొంత అవగాహన ఎక్కువ పెరుగుతుంది వైద్య విధానంలో, మెడికల్లోని. తర్వాత ఆ టెక్నాలజీకి పెరుగుతుంది, ట్రీట్మెంట్ పెరుగుతుంది. ఏదది శాస్త్రంలోనే, అంటే ఆయుర్వేద శాస్త్రంలో అవనండి, డాక్టర్స్ అవనండి, ఎవరట కానివ్వండి, ఇందులో టెక్నాలజీతో చేసేటువంటి వైద్యంలో టెక్నాలజీ పెరుగుతుంది, సులువు. అలాగే మెడికల్గా పనిచేసేటువంటి వాళ్ళకి మెడికల్
టెక్నికల్గా వస్తువులు ఉపయోగించి పనిచేసేవాడు అది బాగుంటుంది, ఇది రీసెర్చ్ బాగుంటుంది, ట్రీట్మెంట్ బాగుంటుంది అంటున్నారు. అలాగే అభివృద్ధి బాగుంటుంది. సైంటిస్టులు తమ రీసెర్చ్ నందు ప్రయోగములు చేసి అభివృద్ధి కనిపించుటకు, రిజల్ట్ వచ్చుటకు అనుకూలమైనటువంటి కాలం. అంటే వాళ్ళు ఏవైనా సైంటిస్టులు కొత్త పరీక్షలు ఏమైనా చేయాలంటే ఈ టైంలోనే, ఈ కాలంలోని, ఈ సంవత్సరంలోని మంచి ముహూర్తం చూసుకొని వాళ్ళు రీసెర్చ్ని వాళ్ళు చేసినటువంటి దాన్ని ప్రయోగం చేస్తే అది సక్సెస్ అవుతుంది అంటున్నారు. తర్వాత విషవైద్యము, విషముతోని వైద్యము, విషం విరగటానికి వైద్యము, అర్థమైందా అండి? తర్వాత హోణ విద్య అంటే హూణులు అంటే ఇంగ్లీష్ వాళ్ళు, హూణులు అంటే ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఏదైతే చదువు ఎడ్యుకేషన్ ఉందో అది బాగా డెవలప్మెంట్ అవుతుంది. హోణ విద్య అంటే విదేశీయులకు సంబంధించినటువంటి విద్య, ఆ భాషకు సంబంధించినటువంటిది డెవలప్మెంట్ అవుతుంది. తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయాలు తర్వాత చెప్తున్నాడు. ఏమిటి చెప్తున్నారంటే విదేశాలకు వెళ్ళడానికి ఎగబాకే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ సంవత్సరం. ప్రతి వాళ్ళు కూడా అంటే అక్కడ అవకాశం ఉన్నప్పుడు నేను ఇప్పుడు ఉదాహరణకి మామిడి పళ్ళు ఊరికినే పంచుతున్నారంటే నేను కూడా పరిగెట్టి వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు, దానికేం తప్పేమీ లేదు. అలాగే కాలం అనుకూలంగా ఉన్నప్పుడు అటువైపే వెళ్తాయి అన్ని జీవులన్నీ. అంచేది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉద్యోగం అవనండి, వ్యాపారం అవనండి, విదేశంకు వెళ్ళి వ్యాపారం చేసే వాళ్ళకన్నా ఉద్యోగాలు వెతుక్కొని అక్కడ స్థిరపడిపోయి అక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అందుచేత అక్కడ స్థిరపడటానికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కానీ ఏదట కానివ్వండి, విదేశానికి వెళ్ళటానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఈ సంవత్సరంలోని భారతదేశం నుంచి వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది పెరుగుతారు. వాళ్ళకి అవకాశం కూడా ఉంటుంది, వాళ్ళకి విదేశానికి వెళ్ళడానికి కూడా అవకాశం దొరుకుతుంది అని ఈ చెప్తున్నారు. ఎందుకే రాహు హోణ విద్యకి దీనికి సంబంధించిన ట్రాన్స్పోర్టు, విదేశాలకు వెళ్ళిపోవడం, స్వదేశంలో ఉండకపోవడం, దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా రాహువుకు సంబంధించినటువంటి ఈ రాహుగ్రహం ఇచ్చేటువంటి ఫలితాలు జీవులకి. అంచేత ఇలా ఉంటాయి. ఇంకా జాగ్రత్తలు ఏమిటి చెప్తున్నారంటే ప్యాకాట్ క్లబ్లు, బార్లు, రెస్టారెంట్లు, వీధి వంటకాలు అమ్మేటువంటి ఇవి ఉంటాయి. బళ్ళు మీద వాటి మీద వీధిలో వంటకాలు అమ్మేటువంటివి, వంటలు చేసి అమ్మేటువంటివి పదార్థాలు, అవి మనం ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మొదలైనటువంటి అన్నీను. తర్వాత ఇంకా మాంసపు వంటలు, మాంసంతో తయారు చేసేటువంటి వంటలు, ఆ తర్వాత మాంస విక్రయాలు, మాంసాన్ని అమ్మడం, ఇవన్నీ కూడా పశువధ సెంటర్లు. పశువధ సెంటర్లు అంటే పశువధ అంటే జీవుల్ని ఎక్కువగా చంపడం, మాంసం ఎక్స్పోర్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరంలో ఎక్కువగా ఉంటుంది, దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తున్నారు ఈ ఉండేటువంటి ఈ రాహు తాలూకా పరిస్థితి వల్ల. ఇంకా ఏం చెప్తున్నారు, బెట్టింగులు. ఏమండి బెట్టింగులు అంటాం కదా, ఇప్పుడు ఆ బెట్టింగులతోని కూడుకున్నటువంటి ఆటలు, దీనికి సంబంధించినటువంటి ఆటలు, తగాదాలు ఎక్కువగా ఉంటాయి, జనాల్లో ఉంటాయి. వీటి కోసం ఎగబాగుతుంటారు జనాలు. విదేశములకు వెళ్ళుటకు జనం ఉత్సాహంగా చూపుతారు. కొంతమంది దూర ప్రాంతాలకు అనేక కారణములచే వెళ్ళవలసి వస్తుంది. అనవసరంగా విపరీతంగా జనులు ఖర్చులు చేయుదురు. రాహు అంతా కూడా అక్కర్లేనటువంటి ఖర్చు, ఏమిటి అవసరమో అది ఉండదు, ఖర్చు ఉండదు, అక్కర్లేనటువంటిది ఖర్చు. ఉదాహరణకు ఒక సూది కొనాలనుకోండి, ఇక్కడి నుంచి కారు తీసుకొని కారు ఖర్చు పెట్టుకొని 10 లీటర్లు పెట్రోల్ వేసి, లేకపోతే గ్యాస్ 2 సిలిండర్లు ఖర్చు అయ్యేటువంటి గ్యాస్ దానికి ఏంటంటే ఈ కారుతో ఆ సూది కొనడానికి వెళ్తాం. ఆ సూది ఎంత, ఎక్కడ కొంటే దొరుకుతుంది, ఎవరి చేతైనా తెప్పించితే ఎంత అవుతుంది, అది మనం వెళ్తే ఎంత. అలాగే అక్కర్లేనటువంటిది కావలసిన దానికన్నా అక్కర్లేనటువంటి వాటికి ఎక్కువగా ఖర్చు. జనాల్లో విపరీతమైనటువంటి ఖర్చు ఉంటుంది ప్రజల్లోని సంవత్సరం మొత్తం మీద. అందరికీ, వాళ్ళకి వీళ్ళకి అని లేదు, మీరు నేను అనేటువంటి భేదం లేదు. రాజు దగ్గర నుంచి పేదవాడి వరకు కూడా విపరీతమైనటువంటి ఖర్చు, అక్కర్లేనటువంటి అనవసరమైనటువంటి ఖర్చు ఉంటుంది అని చెప్తున్నాడు. తర్వాత విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఎగబాగుతారు, ఎక్కువ మంది వెళ్తుంటారు, మొగ్గు చూపుతారు అని చెప్పబడతారు. కొంతమంది ఎక్కువ
తర్వాత ఇంకా ఏమిటి విశేషాలు, ఇంకా విదేశములకు వెళ్ళటకు జనము ఉత్సాహపడుతుందరు. కొంతమంది పరదేశ జీవనము గడపవలసి వస్తుంది. కొంతమంది దూర ప్రాంతాలకు అనేక కారణములచే వెళ్ళవలసి వస్తుంది. ఇంకా విశేషం ఏంటంటే కొంతమంది ఉద్యోగరీత్యా అవ్వచ్చు విదేశాలకు వెళ్ళి ఉండాల్సి వస్తుంది కొన్ని ఉద్యోగాలు వాళ్ళు. అలాగే కొంతమంది అనుకోకుండా వెళ్ళిపోయి ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు కొన్ని కారణాల చేత ఇప్పుడు కరోనా గట్టా ఉందంటే ఎక్కడ అక్కడ సంవత్సరం 2 సంవత్సరాలు సంవత్సరాలుగా పాపం ఉండిపోయారు విదేశాల్లో కూడా. అక్కడి నుంచి రావడానికి చాలా కష్టాలు పడి ఉండిపోయారు వాళ్ళు. మరి అలాంటి పరిస్థితులు యుద్ధాలు గట్టా వచ్చినప్పుడు అక్కడే ఉండిపోవాలి, రావడానికి అవ్వదు. మళ్ళీ రావాలంటే చాలా కష్టాలు. ఇలాంటివన్నీ ఏవో అనేక కారణాలు ఉంటాయి, మనం ఈ కారణం అని చెప్పలేము. అలాంటి కారణాల్లోని విదేశాలకు వెళ్ళి అక్కడ ఉండిపోయేటువంటి వాళ్ళు, కారణం లేకుండా ఉండిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది అనేక కారణాల చేత విదేశాలకు వెళ్ళవలసి వస్తుంది. విపరీతంగా జనాలు ఖర్చు చేస్తారు. తర్వాత పైగా ప్రయోజనం లేని ఖర్చు. రాజనాయకులకు, అందుకే రాజకీయ నాయకులకు స్థిరమైన మాట ఏది ఉండదు. జనరల్గా రాజకీయ నాయకులు అంటే స్థిరమైన మాట ఉండదు. ఎందుకంటే అది అసెంబ్లీలోనో లేకపోతే పార్లమెంట్లోనో అది బిల్ అయ్యి అది పాస్ అయ్యే వరకు కూడా స్థిరమైన మాట కాదు. అది నాలుగు మీద మాటే, మీకు అలా చేసేస్తాం, ఇది ఇలాగైపోతుంది అది అలాగైపోతుంది అనేటువంటి మాటగానే చెప్తారు. ఎవరు అడిగిన వాళ్ళందరికీ సంతృప్తి పరచడానికి ఏ నాయకుడికి ఆ నాయకుడే చెప్తారు అలాగా. కానీ ఇక్కడ అదే చెప్తున్నారు, ఈ పరిస్థితిలో రాజకీయ నాయకులకు స్థిరమైన మాట కానీ పని కానీ ఉండదు అని చెప్తున్నారు. అంటే ఏమిటి పని ఉండదు, వాళ్ళు ఏం చేయరని ఏం చెప్పట్లేదు. అది ఈ గ్రహస్థితి వల్ల వాళ్ళ తాలూకా పనులు ఆలస్యం అయిపోతే ఇగో అవుతాయి అదిగో అవుతాయి అంటే స్థిరంగా ఎప్పుడైంది పని అది టైం పట్టేస్తుంటుంది అలాంటి వాటికి అనేటువంటి సూచన కూడా చెప్తున్నారు. తర్వాత స్థిరమైన మాట స్థిరమైన పని కానీ ఉండదు అనడానికి కారణం అంటే రాజకీయ నాయకులందరూ ఇలాగ ఉంటారని కాదు, ఇలాంటి పరిస్థితి వస్తుంది సుమా గ్రహస్థితి వల్ల అని అంటమే తప్ప అయితే రాజకీయ నాయకులు ఇలాగ అన్నారు. ఈ జ్యోతిష్యం సూచనప్రాయంగా చెప్తే దాన్ని పాటిస్తే ఖచ్చితంగా ఆ ప్రభావం మనకు కనిపిస్తుంది. తర్వాత ప్రభుత్వ ప్రయత్నాలు జరుగుతాయి. ప్రజలపై ట్యాక్స్ వేయడానికి ప్రభుత్వ ప్రయత్నాలు జరుగుతాయి. అంటే ఏమిటంటే ప్రభుత్వానికి ఏదైతే పథకాలను అమలు చేయటానికి, ప్రజలకి క్షేమం కలిగించడానికి, దేశాన్ని రక్షించడానికి ఖర్చులు ఉంటాయి. ఆపదల్లో ప్రజలను రక్షించడానికి ప్రమాదాలు వచ్చాయనుకోండి, ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, తుఫాన్లు, యాక్సిడెంట్లు, ట్రైన్లు, విమానాలు యాక్సిడెంట్ అయిపోతే కొన్ని కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టాలి. అది ఎవరిస్తారు? అది ప్రభుత్వానికి రాజుగారు ఎక్కడి నుంచి తెస్తారు డబ్బు? ఈ ట్యాక్సుల రూపంలో వచ్చినటువంటి ధనాన్ని అలాగ అన్ని విభాగాలకి దాచి మెడికల్కి ఎంత, డిఫెన్స్కి ఎంత, సైన్స్కి ఎంత, రీసెర్చ్కి ఎంత అని చెప్పి దాన్ని ఆయా విభాగాలకి ఈ ట్యాక్సుల రూపంలో వచ్చినటువంటి ఆదాయాన్ని అక్కడ బడ్జెట్లోనే కేటాయిస్తారు వాటికి. అందుచేత అక్కడ ఆర్థిక లోటు ఉంటుంది. మనకి ముందు చెప్పుకున్నటువంటి ప్రకారంగా ఈ సంవత్సరం అన్ని దేశాలకి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అన్ని దేశాలకి వీడు వాడు లేదు, ఎవరికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు కొన్ని దేశాలు ఉన్నాయంటే ఆ బంగారం కుర్చీ మీదే కూర్చుంటారు, బంగారపు బల్ల మీదే కూర్చుంటారు, బంగారం దువ్వెలతోనే దూకుంటారు, కానీ వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అంచేత ప్రతి వాళ్ళకి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం తాలూకా పనితీరులోని పథకాలకి ఆలస్యం అవుతుందంటే వాళ్ళకి ఆర్థిక బడ్జెటే లోటు. ఆర్థిక బడ్జెట్ ఉంటే పథకాలు రిలీజ్ చేసేస్తారు కదా, అమలు జరుపుతారు కదా. అంటే ప్రభుత్వాలకి కూడా వాళ్ళకి కూడా ఆదాయం తక్కువగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే అదనంగా ట్యాక్సులు వేసి ప్రజల నుంచి ఆదాయం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ వినియోగిస్తారు. అంతేత ప్రభుత్వం కూడా ప్రజల నుంచి ట్యాక్సులు, కొత్త రకమైనటువంటి ట్యాక్సులు వసూలు చేయడానికి తగినటువంటి చట్టాలను తయారు చేసి ఈ రూపంలో ఈ ట్యాక్సులు, ఆ రూపంలో ఆ ట్యాక్సులు, చాలా మంచి 10 పైసలు చొప్పున ట్యాక్స్ వేసి కొన్ని 100 కోట్లు అయిపోతుంది అక్కడ. అందుచేత అలాగా ఆ విధంగా ప్రభుత్వం కూడా ఈ ట్యాక్సులను పెంచడానికి ప్రయత్నం చేస్తుంది, ఆ కొత్త ట్యాక్సుల్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అలాంటివి జరుగుతాయి సుమా ఈ రాహు తాలూకా సంవత్సర ఫలితంలోని అని చెప్పేసి సంవత్సరాధిపతిగా ఉన్నప్పుడు అని చెప్పి ఇక్కడ మనకి జ్యోతిష్య శాస్త్రం ద్వారాగా ఈ విషయం తెలుస్తున్నారు. తర్వాత ఇంకా ఏమేమి విషయాలు చెప్పారు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. తర్వాత
చెడు కొరకు, చెడుకు సంబంధించినటువంటి సాహసాలు, మంచి సాహసాలు ఉండవు. సాహసం అంటే ఏమిటి? ఏదైనా పని చేయటానికి ప్రయత్నం ఉంది. మామూలుగా పని ఎవరూ చేయలేరు. అలాంటి పని చేయాలి అంటే ఎవరో ఒకరు సాహసించాలి. కొంతమంది బరువులు ఎత్తడమనో ఇంకోటనో ఇలా ఏ పని చేసినా సాహసమే. మానవుడు మామూలుగా సామాన్యుడు చేయలేనటువంటి పని ఎవడో 100 మందిలో ఒకటి చేసేటంటే సాహస కార్యమైంది. అలాంటి సాహస కార్యాలు చెడు కోసం జరుగుతాయి ఈ సంవత్సరం. మంచి కోసం చేసేవాడు చాలామంది ఉన్నారు. కానీ చెడుకు సంబంధించినటువంటి సాహస కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరంలో జరుగుతాయి సుమా అని. అది సాహస కార్యక్రమే. ఉపయోగం ఏముంది? ఒక 1/2 లీటర్ ఒక 2 లీటర్ల నీళ్ళు సామాన్య మానవుడు ఎవడో తాగలేడు ఒకేసారి ఏకకాలం అనుకుందాం ఉదాహరణకి. అదే ఒక మహానుభావుడు ఎవడో వచ్చాడు, ఏమండి నేను 5 లీటర్ల మద్యం తాగేస్తానండి అన్నాడు అనుకోండి. 2 నీళ్లు తాగలేనటువంటి మనిషి మద్యం 5 లీటర్లు ఏ విధంగా తాగలడు? అది సాహస కార్యక్రమే. కానీ అదేమిటది? చెడ్డ కార్యక్రమం, మంచిది కాదు. ఆ విధంగా ఉదాహరణకి ఇది మనం చెప్పుకున్నాం. అలాంటి చెడు కార్యక్రమాలకు సంబంధించినటువంటి సాహసాలు కొన్ని జరుగుతాయి ఈ సంవత్సరంలోనే అని చెప్పి అంటున్నాడు. తర్వాత క్షుద్రదేవతా ఉపాసకులు. ఏమండి, క్షుద్రదేవతా ఉపాసకులు అంటే ఈ మద్యం ఇవన్నీ కూడా దేవతలకి పెట్టి వారు తినేటువంటి పూజలు కొన్ని ఉంటాయి. మద్యము, మాంసము ఇవన్నీ పెట్టి దేవతలకు పూజ చేసేటువంటి పూజలు కొన్ని చోట్ల జరుగుతుంటాయి. లేకపోతే ఈ నాన్ వెజిటేరియన్ అన్ని అంటే ఇప్పుడు గ్రామ దేవతలకి గట్రా బళ్ళు గట్రా ఇస్తారు. అలాంటివి ఎక్కువ జరుగుతాయి ఈ సంవత్సరంలోని అంటున్నారు. తర్వాత ఈ దీని ప్రకారంగా ఇంకా ఏమి విశేషాలు? నీచ జీవనము అభివృద్ధి. నీచ జీవనము అంటే చెడు కొరకు చేసేటువంటి సాహసాలు ఏవైతే ఉంటాయో అవి ఈ సంవత్సరంలోనే, ఈ సంవత్సరాధిపతి రాహు కాలం కాబట్టి ఈ విశ్వావసునామ సంవత్సరంలోని 2025-26లోని చెడు సంబంధమైనటువంటి సాహస కార్యాలు జరుగుతాయని చెప్పి చెప్పబడుతున్నది. గ్రామదేవత ఆరాధనలు, ఈ దుర్గా సంబంధమైనటువంటి ఈ బలులు గట్టా ఇచ్చేటువంటి కోళ్ళు, మేకలు మొదలైనటువంటి జంతు బలులు ఇచ్చేటువంటి దేవత ఆరాధనలు, ఈ మద్యం తాగడం, ఈ కళ్ళు గట్ట నైవేద్యం పెట్టడం, ఇలాంటి దేవతలు ఏవైతే ఉన్నాయో ఈ దేవతలకు సంబంధించినటువంటి పూజలు ఎక్కువ మంది వీటిని చేసేవాళ్ళు తయారైపోతారు. అంటే ఏమిటి? అక్కడ వెళ్ళడం, ఆ నైవేద్యం పెట్టడం, ఆ మందునే తాగడం అనేటువంటి పరిస్థితి ఏర్పడిపోయి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సుమా జాగ్రత్తగా ఉండండి. దేవతని దేవతగానే ఆరాధన చేయాలి. అక్కడ పూజ చేయడం ఎంతసేపు, అక్కడ బలి ఇవ్వడం ఎంతసేపు, అక్కడ పూజ చేయడం ఎంతసేపు, ఎంతవరకు సమ్మతం, అక్కడ పూజ చేసినటువంటి నైవేద్యం ఏదైతే పెడతారో ఆ మాంసమే అవనండి, లేకపోతే ఆ వంటకాలే అవనండి, లేకపోతే ఆ సంబంధమైనటువంటి మద్యం అవనండి, కళ్ళు మొదలైనటువంటి అవి ఎంతవరకు తీసుకోవాలి ప్రజలు ప్రసాదంగా అన్నటువంటిది ఎవరు మట్టుకు వాళ్ళే విచక్షణతో వాళ్ళు ఆలోచించుకొని అలాంటి పూజలు చేయటం, అలాంటి ప్రసాదాన్ని స్వీకరించడం చేయాలి తప్ప అలాంటి వాటిని ప్రేరేపించకూడదు. అంటే బాగా ఉంది, బాగా చేశారు అనేటువంటి ప్రేరేపణ చేయకుండా దేవతా పూజనే చేయాలి అని చెప్పి చెప్పబడుతున్నది. కాబట్టి ఈ సంవత్సరం అలాంటివి ఎక్కువ జరుగుతాయని చెప్పబడుతున్నది. అలాగే ఇంకా ఈ గారడీ చేసేటువంటి వాళ్ళు ఇంద్రజాలం అంటే మెస్మరిజం. ఆ మెస్మరిజం చేసేటువంటి వాళ్ళు ఇంద్రజాలం మాయం చేస్తుంటారు ఈ స్టేజ్ మీద. అలాంటి ఇంద్రజాలికులు అంటారు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరంలోని రాహువుకి సంబంధించినటువంటి విద్యలు ఇవన్నీ కూడాను పేకాట రాయలు, కొత్తగా పేకాట నేర్చుకున్న వాళ్ళు, పేకాటలో మంచి నిష్ణాతులైన వాళ్ళు, జోదం అంటే పాచికలాట ఇవన్నీ ఉన్నాయి. ఆ డబ్బులు పందెంగా కాసి ఆడేటువంటి ఆటలు ఏవైతే ఉన్నాయి, ఈ ఆటలు పూర్వం బ్రాకెట్ ఆట అనేవారు, బ్రాకెట్ ఆట అవలాంటివన్నీ కూడా ఈ రాహు సంబంధమైనటువంటి వాటి వల్ల ఇలాంటి అలవాటు అయిపోతాయి లేనివాడు మంచివాడికి కూడా. దానివల్ల ఇబ్బందులు తర్వాత ఎదురవుతాయి. ముందు బాగానే ఉండొచ్చు, ఏదో సరదాగా ఆడినట్టుగా ఉండొచ్చు. అంచేది ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరంలో జరుగుతాయి రాహు సంవత్సరాధిపతి అయినందువల్ల అని చెప్పి చెప్తున్నాడు. శాంబరీ విద్యలు అంటే మాయ, ఇంద్రజాలం, మాయ చేయటం,
నిజంగా మాయ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే నేను చూడలేదు, మనం చూడలేదు అనుకోండి, ఉండేవారు. మనం చూస్తున్నాం కదా సినిమాల్లోనే గట్టా. వాళ్ళు ఒకప్పుడు ఉండేవారు. వస్తువును మాయం చేయడం, లేని దగ్గర వస్తువును చూపించడం, ఉన్నటువంటి వస్తువును మాయం చేయడం, అలాగే ఎక్కడా ఉన్నటువంటి వస్తువుని ఇక్కడికి తీసుకురావడం, ఇలాంటివన్నీ కూడా పూర్వం ఆ శాంబరీ విద్యలు, శాంబర విద్య, అది రాక్షసులు వాళ్ళకి ఇష్టమైనటువంటిది. అలాంటివి చేసేవాళ్ళు ఈ సంవత్సరంలో అలాంటి వాళ్ళు ఉంటారు అని, ఎక్కడో ఉంటారు, వాళ్ళు బయటపడతారు. అది మంచి కోసం చేసేవాళ్ళు ఉన్నారు. అంచేత అలాంటివి జరుగుతాయి అంటున్నారు. తర్వాత వామాచార పూజలు. వామాచార పూజలు అంటే అందరికీ తెలిసినటువంటిది. ఇక్కడ కామెంట్ ఇంకో విధంగా అనుకోకుండా ఉండేటువంటిది ఏంటంటే పంచమకారాలతో కూడినటువంటిది వామాచారము అని. అందులో మధ్యమాంసాదులు ఇవన్నీ ఉంటాయి. అలాంటి పూజలు కూడా ఈ సంవత్సరంలోని జరుగుతాయి సుమా అని చెప్పబడుతున్నది. తర్వాత వామాచార పూజలు మొదలైనటువంటి ఉపాసకులు వాళ్ళకి దొరుకుతాయి. గ్రామదేవత ఉపాసనలో జంతువులు అధికంగా ఉంటాయి. మాంసం ఖండించు ఆగారములు ఎక్కువగా బిజీగా ఉంటాయి. అంటే ఎక్కువ బిజీ అంటే ఏమిటంటే ఎక్కువగా ఉండడం అంటే మాంసాన్ని ముక్కలు చేయటం, అమ్మటం, కొనటం, ఎక్స్పోర్ట్ కోసం చేయటం, ఇలాంటివి ఏవైతే అక్కడ చేసేటువంటివి ఉన్నాయో అవి ఎక్కువగా బిజీగా ఉంటాయంటే జంతువులు ఎక్కువ జరుగుతుంది అని. అది ఏదట కావచ్చు, అది పశువే కావచ్చు, మేకే కావచ్చు, గొర్రె కావచ్చు, ఏదట కావచ్చు. అంచేత దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరంలోనే అని చెప్పబడుతున్నది. ఈ సంవత్సరం రాహుదోష ప్రభావం తగ్గాలంటే, దీనికి సంబంధించినటువంటి దేవతారాధన జరగాలంటే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి సంబంధం ఉంటుంది. ఎలాగంటే, ఒరే ఈ పని చేస్తే వీళ్ళ నాన్నగారితో చెప్తే వీడి పని చేయగా అంటాం. అంటే వాళ్ళ నాన్నకి ఆయన భయపడతారు. లేకపోతే వీళ్ళ అక్కగారు చెప్తే, వీళ్ళ బావగారు చెప్తే అమ్మో వీడికి వీళ్ళ బావగారు అంటే చాలా భయంరా, ముందు ఆయన చెప్తాం అప్పుడు వీడు మాట వింటాడంట. అలాగే ఒక దేవతకి ఇంకో దేవతకి సంబంధం ఉంటుంది. ఆ దేవతను ఆరాధన చేస్తే ఈ దేవత కలుగుతుంది, ఈ దేవతను ఆరాధన చేస్తే ఆ దేవత కలుగుతుంది, అనుగ్రహం వస్తుంది. అందుచేత రాహువుకి సంబంధించినటువంటి ఈ దోషాలు ఏవైనా ఉన్నటువంటివి పోవాలి అంటే అవి న్యాచురల్గా గ్రహస్థితిని బట్టే వస్తాయి. ఈ దోషాల ప్రభావం ఎక్కువగా ఉండి ఎక్కువ నష్టం జరగకుండా ఉండాలి అంటే చండీ సంబంధమైనటువంటి అర్చన, రాహుకి చండీ సప్తశతి మొదలైనటువంటి యాగాలు చేయటం, దుర్గా నవదుర్గలు, దుర్గా సంబంధమైనటువంటి ఆరాధన చేయటం, దుర్గకి సంబంధించినటువంటి ఆరాధన చేయటం, చండీకి సంబంధించినటువంటి ఆ దేవతారాధన చేయటం అన్నటువంటిది చెప్పబడింది. చేస్తే బాగుంటుందని. తర్వాత దేవీ భాగవతం పారాయణ చేయటం, ఇలాంటివన్నీ కూడా. అలాగే సౌభాగ్యశ్రీ సంబంధించినటువంటి యజ్ఞాలు అవనండి, యాగాలు అవనండి, ఏదైనా కానివ్వండి, ఈ యాగాలు శ్రీయాగం అంటాం, ఆ శ్రీయాగం చేయటం, ఇలాంటివన్నీ చేయాలి. ఇది చేస్తే ఏమిటి ప్రత్యేకంగా ఏమిటి ఫలితం వస్తుందంటే రాహు తాలూకా ప్రభావం వల్ల మంచి స్థితిలోని దుర్గా ఉపాసన, దేవతా ఉపాసన, స్త్రీదేవతా ఉపాసన, స్త్రీదేవతలు లక్ష్మీదేవి, దుర్గాదేవి, సరస్వతి మొదలైనటువంటి దేవతా ఉపాసన అబ్బుతుంది రాహు తాలూకా మంచి పరిస్థితి వల్ల. కానీ అది వికటిస్తే అదే విపరీతం అయిపోయి గ్రామదేవతలకు పూజ చేయడం జరుగుతుంది. అదే అందుచేత ఏంటంటే అసలైనటువంటి దేవతల వాళ్ళు దుర్గా, లక్ష్మీ, సరస్వతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలైనటువంటి త్రిశక్తి దేవతల వాళ్ళు. యువతల బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అవతల శక్తులు మూడును వాళ్ళ తాలూకా శక్తులు. అందుచేత ఈ దుర్గా సంబంధమైనటువంటి, లక్ష్మీ సంబంధమైనటువంటి, దేవీ సంబంధమైనటువంటి యజ్ఞాలు, యాగాలు, పూజలు, ఉపాసనలు, వ్రతాలు చేస్తే ఈ రాహు తాలూకా దోషం శాంతిస్తుందని చెప్పబడుతుంది. అలాగే నిత్యాయజనము అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఇది ఒక సంవత్సర కాలం చేయాలి. ఈ నిత్యాయజన అధిక మాసం వచ్చినా చేయాలి, అలాగే క్షేమాసం వచ్చినా చేయాలి. ఇందులో విశేషం ఏంటంటే ఈ నిత్యాయజనంలోని సంవత్సరం మొత్తానికి సరిపోతుంది. ఇది చేస్తే ప్రతిరోజు ఆ చంద్రుల్లో ఉండేటువంటి కళని దేవతలో ఒక్కొక్క కళని దేవతల ప్రవేశపెట్టడం, అది సంవత్సరం జరగాలి. అంటే ఏ ఋతువుకి ఆ ఋతువే, ఏ తిథికి ఆ తిథే, మొత్తం సంవత్సరం 12 మాసాలు జరిగేటువంటిది యాగం. అది
అది నిత్యాయుధనే యాగం. నిత్యాయుధం అంటే మామూలుగా ఏదో అనుకుంటారు కానీ సామాన్యులకు అది తెలియదు. ఇది సంవత్సర కాలం నిత్యము జరుగుతుంది. ఇది ఏ రోజు కళ ఎలా ప్రవేశపెట్టాలి అందులోని అన్నటువంటిది ఆ కళారాధన జరుగుతుంది. నిత్యాయుధనం. యజనం అంటే యాగం అని. యజనం అంటే ఏదో ఈ మామూలు సామాన్యమైనటువంటిది కాదు, అది జరుగుతుంది. ఇది శ్రీచక్రార్చన అది చేసేటువంటి వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఏ ఋతువులో ప్రతి మాసంలోని 15 తిథులు శుక్లపక్షంలోనే, 15 తిథులు కృష్ణపక్షంలోనే వస్తాయి. ఇలాంటివి 12 మాసాల్లోని చేయాలి. అధిక మాసం వస్తే అధిక మాసం కలుపుకుంటే కానీ సంవత్సరం కాదు కాబట్టి అధిక మాసంలో కూడా చేసి మొత్తం 12 మాసాలు చేయాలి. అప్పుడు పూర్తి అవుతుంది. అంతే ఇలాంటి నిత్యాయజనాదులు సంబంధించిన యాగాలు ఈ సంవత్సరం చేస్తే చాలా మంచిది అని చెప్పేసి మనకు తెలుస్తున్నది. పూర్తిగా మనకి ఇంకా విషయాలు కావాలనుకుంటే దీనికి సంబంధించినటువంటి దానికి తెలిసినటువంటి వాళ్ళు, శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళని మనం అడిగి తెలుసుకోవచ్చు. వివరాలు కావాలంటే ఈ నిత్యాయజన యాగం సంవత్సర కాలం చేసేది ఏమిటండి? స్త్రీలు, పురుషులు, యువకులు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అని చెప్పబడింది. విలాసము అంటే కారణం లేకుండా ఏదో ఎంజాయ్ చేస్తున్నారండి, ఎంజాయ్ చేయాలండి అంటున్నారు చూసారా. అక్కర్లేదే బీచ్లకు పోవడం, అక్కర్లేదే సినిమాలకు పోవడం, ఏ పని లేదే బుల్లెట్ వేసుకుని ఊరంతా తిరిగేయడం, ఏ పని లేదే కారు వేసుకుని ఊరంతా తిరిగేయడం. ఏమిటి దీనివల్ల ప్రయోజనం ఏముంది? ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ యువతలోనే కనిపిస్తున్నది. అందుచేత జాగ్రత్తగా ఈ రాహు తాలూకా సంవత్సరంలో రాహువుకు సంవత్సరాధిపతి అయితే ఈ ఫలితాలన్నీ ఉంటాయి. కాబట్టి ఎవరు మట్టుకు వారే లగ్జరీ ఖర్చులు తగ్గించుకొని ఆధ్యాత్మిక చింతనతో ఉండి ఈ సంవత్సరాన్ని జాగ్రత్తగా గడుపుకోవాలని చెప్పి జ్యోతిష్ శాస్త్రంలో ఈ సూచన తెలియజేస్తున్నారు మనకి. మిగతా విషయాలు మళ్ళీ మనం చెప్పుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు.